హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా వంట చేస్తుంది, ఆ వీడియో చూడాలి. కాకపోతే బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళు మాట్లాడుతున్నారు, నా మాటలు వినపడకుండా. ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ లో మాట్లాడుతూనే ఉంటది, మాట్లాడుతూనే ఉంటది. ఎలానో లేదని చెప్పి నువ్వు అసలు చెప్పవా? కొత్తలకు చెప్పాలి కదా ముందే. ఉమక్క మేము మా పైత్యమా బ్యాక్గ్రౌండ్ లో మాట్లాడేది ఎన్నో వింతల్లో ఇదొక వింత. ఎక్కడ లేని వింతలన్నీ మనమే చూడాల్సి వస్తుంది. అవును, ఈమె మాస్టర్ చెఫ్. ఈమె వెళ్ళి కూడా వచ్చింది కానీ వాళ్ళు హైట్ సరిపోక పంపించారు, అంటే స్టవ్ అందట్లేదని పంపించేశారు. మాస్టర్ చెఫ్ 2. వీళ్ళు వండే తక్కువ, డిస్కషన్లు ఎక్కువ. వెళ్తుంది హీరోయిన్. ఎవరో పైతన్ కోడింగ్ చేస్తా అన్నారు, వచ్చి వెనకాల చూస్తున్నారు. స్టవ్ వెలిగేయటం కూడా వచ్చారు, అది డౌట్. ఓకే, బాగా వెలిగించాం, గ్రేట్. మనం దోశ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? అలా పైకి కింద కనాలా? ఇంకా దోశ పిండి కావాలి ముందు. తర్వాత ఇది కొంచెం అందంగా ఉండడం వల్ల పిండి క్రిస్పీగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. అవును, ప్రపంచంలో ఎవరికి దొరికి దోశ వేయలే, ఫస్ట్ ఏమే వేస్తుంది. ఓకే, ఇప్పుడు ఆ దోశ నా కోసం, మళ్ళీ ఆ దోశ తినాలంటే భయం వేస్తుంది. ఎన్నో రిస్కులు తీసుకున్నా కానీ ఈ రిస్క్ తీసుకోవడానికి మనసు ఒప్పుకోవట్లేదు. ఏ దోశ వేయడానికా? అలా కాలిందో లేదో చేయి పెట్టి చూడాలి. చేయి పెట్టి తెలుస్తుంది, మొత్తం చేయి పెడితే అర్థమవుతుంది. ఆయిల్ అలాంటివి ఏం వాడరా అండి మీరు? అంటే మా ప్యాన్ కి ఆయిల్ వాడకపోతే వచ్చిందో లేదో డౌట్ అండి. ఓకే, మీరు ఆల్రెడీ పందిల్లా తినేసారండి. నైస్ హెయిర్ స్టైల్ అండి. నేను డైటింగ్ చేస్తున్నా, ఓన్లీ టిఫిన్స్ తింటా. షటప్, హెయిర్ స్టైల్ బాగుందిరా. ఓకే, ఇప్పుడు దోశ వేస్తున్నారు. ఏమో కొంచెం మధ్యలో కూడా ఒక రౌండ్ తిప్పచ్చు కదా, పిండి ఎక్కువ కనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ. అది అట్లా ప్యాచ్ వర్క్ చేయాలి దోశకి. ఇందాకే ఆయిల్ వేయనన్నారండి, ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేస్తున్నారు. వీళ్ళు మాట మీద నిలబడే బ్యాచ్ కాదు. చొక్క అని చెప్పి 4 వేసింది. నేను డైట్ చేస్తున్నాను తెలుసు కదా, నువ్వు అంత ఆయిల్ వేస్తే నేను ఎలా తింటాను? ఏదో మామూలుగా నీకు వంట వచ్చారు అదని టెస్టింగ్. ఒకలో దోశకి మళ్ళీ వెయిటింగ్. ఇక్కడ ఒకళ్ళు ఏదో చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఎందుకు? ఎవరికి? ఎవరి కోసం ఇంత చేస్తున్నావు? ఎవరి కోసం? అందరికి దొండకాయ. ఆల్రెడీ ఇంకో కూర ఉందంట కదా. ఇవి కొన్ని సీక్రెట్స్ మనకు చెప్పరు. రావట్లేదా? మరి ఎందుకు తీయడానికి ట్రై చేస్తావు? అలా కవర్ చేయాలి. ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ దోశ వేయడం? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అది రోజు మంట పెట్టాలా? గోల్డ్ పీపుల్కి గోల్డెన్ కలర్లోనే వస్తుంది దోశ. నువ్వు కాదు గోల్డ్ పీపుల్, నేను తినేది నేను కాబట్టి మురిసిపో మాకు. వీళ్ళు
బెండకాయలు కోయడం ఎక్కువ, ఆగం ఎక్కువైంది. సారీ, దొండకాయలు. పర్లేదు, ఉమ్మక్కకి చూపించడానికే ఇది. ఉమ్మక్క చూడు, నీ కిచెన్ని, నీ డైనింగ్ టేబుల్ని వీళ్ళు ఎలా చేస్తున్నారు. మాస్టర్ చెఫ్ దోశ వచ్చిందంట, మొత్తం నేను లేనప్పుడు ప్రిపేర్ అయి తీసింది. అది తిప్పడం రాట్లా. నచ్చలేదు నాకు దోశ, నాకు తెల్లగా ఉంటే నచ్చదు దోశ, అక్కడక్కడ ఎర్రగా ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ దోశ కూడా వెయిట్ చేయాలా? మళ్ళీ వంట చేయమంటే క్రికెట్ ఆడుతున్నారు వీళ్ళు, మళ్ళీ మాస్టర్ చెఫ్లు. వీళ్ళని నమ్ముకొని నేను ఫుడ్ తింటున్నా. ఓకేలే, నేను తొక్క ఒక దోశ వేసింది నాకు ఈరోజు జీవితం మొత్తంలో. కొంచెం భయంతో కూడిన, ఆనందంతో కూడిన ఆకలి. అదేంటో వంకటంకర తిరిగింది. క్లోజప్ లో చూస్తే భయపడతారు అందులో. చాలు, అసలు 2 కష్టం. హీరో 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 హీరో. నీకేం కావాలి చెప్పు. ఏమీ వద్దు. ఎందుకు సిగ్గుపడుతున్నా కెమెరా తేగానే? ఈ తొక్కలో దొండకాయ కూర ఎవరు తింటారని. అది ఫ్లాప్ అయితే నువ్వు బరువు తీస్తావు. థ్యాంక్ యూ సో మచ్. బా ఓకే, అషు చేసిన దోశ ఎలా ఉందో తిని చెప్తా. ఎట్లా ఉంది సిద్ధు? ఓకే, యావరేజ్. నేను చేసినంత బాగా రాలేదు. నీకు వంట కూడా వచ్చా? వంటగది మొహం చూసి అని అడుగు, అనికి వంట చేసి పెట్టాను. అడుగు, వంటగది ఎప్పుడైనా చూసా? అని చెప్పురా. అది సిద్ధు ఒక వంట చేసిద్దా? వంటల్లో చెఫ్ మాస్టర్. ఓకే ఓకే ఓకే, అంత మన ట్రైనింగ్. సరే సరే. ఓకే చాలు. దోశ వావ్, డోనట్ నా దగ్గర పెట్టమని రెడీగా. నైస్ దోశరా. ఏంటి ఇప్పుడు లవ్ షేప్ అనుకునేసావా? లేదు అసలు యాక్చువల్గా చూపిరా. పిండి జార్ అయిపోయి దీంట్లో నుంచి మనం పక్కింట్లోకి చూడొచ్చు అనమాట. ఇప్పుడు వీళ్ళు దోశ అయిపోయాక కూర చేద్దామని ఫిక్స్ అయ్యారు. దిస్ గర్ల్ ఓన్లీ. అరే జీలకర్ర కూరలో కొంచెమే తింటారు, ఓ తినేయరా. అరే ఆయిల్ వేడి అవ్వలేదురా, జుమ్ జుమ్ అని అనాలి కదా. వేసుకుని కొంచెం ఓకేనా. ఏదో ప్రయోగాలు చేస్తున్నారు. ఇది తినే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నేను దేవుడిని కోరుకుంటున్నా. ఎవరైనా కట్ చేస్తారా? మళ్ళీ కట్ చేయాలి. ఈ సైజ్ అంటే కష్టం. దొండకాయ ఇలా రౌండ్ ఉండాలి. ఇది చూడు ఎలా ఉందో, షేప్ పాడు ఏం లేకుండా. ఓకే, దొండకాయ కూర ఎలా చేయాలి, ప్రాసెస్, కావాల్సిన పదార్థాలు ప్లీజ్ చెప్పు. తెలియకుండా ఎలా చేస్తున్నా తెలుసు మరి చెప్పేలా రెసిపీ నాకు తెలుసు. చెప్పు మరి దొండకాయలు ఎలా చేయాలి చెప్పు. దొండకాయ కోసమే. ఇంకా ఏం దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి? అట్లీస్ట్ ఆ గిన్నె చూసన్నా చెప్పరా. ఇదిగోరా రా చూపిస్తా. అది ఉన్నాయి కాదు, నీ నోట్తో వాటి పేర్లు చెప్పాలిరా. అది మనకి పేర్లు కూడా తెలీదు. వంట చేస్తారంట. ఏం చేస్తున్నావు అని? ట్రిగ్నోమెట్రీ. ఈజీయా? 10th క్లాస్లో ఈజీగా ఉండేది కానీ 11th హార్డ్ అయింది. ఓ మై గాడ్, ఎన్ని కష్టాలు వచ్చేంత చిన్న వయసులో పిల్లాడికి. చూసి నేర్చుకో. చదువుకున్నావా ఎలాగా? అరే 2000 years later. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ తర్వాత ఈ పొజిషన్లో ఉంది కర్రీ.
అది ఎంతవరకు అవుతుందో అవ్వదో అసలు అయిద్దో లేదో అని చెప్పలేము. ఓకే ఫైన్. ఇందాక వీళ్ళ కుకింగ్ వీడియో అయిపోయాక కంటిన్యూ చేయలేదు వీడియో అసలు తీయడానికి. దాన్ని బట్టన్నా మీకు అర్థమైపోయి ఉండాలి ఆ కూర ఎలా ఉందో ఏంటో అని. అందుకే ఇంకా కంటిన్యూ వీడియో లేదు, అయిపోయింది అప్పుడుతో బ్లాగ్. ఇంకా జీవితంలో అలాంటి కొంచెం పడుకున్నా నేను తినలేదు అసలు. ఏమే తిని ఏమే బాగుందని చెప్పు. హనీ ఎలా ఉంది చెప్పురా కూర. పర్లేదు చెప్పు. ప్రజెంట్ నువ్వు చెప్పు హనీ కూర ఎలా ఉందో. వీళ్ళకి కనీసం స్పీచ్లెస్ మాటలు రావట్లేదు, అంత ఘోరంగా ఉంది ఆ కూర. ఓకే ఓకే వంట రాని వాళ్ళు వంట గురించి మాట్లాడతారు. నేను బాగా వండుతాను. ఐఎమ్ బెస్ట్ చెఫ్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.